హలో ఫ్రెండ్స్, మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చేపల ఇగురు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చేపల్ని బాగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కాగేంత వరకు ఉంచుకోవాలి. అందులోనే మనం ముందుగా చాప్ చేసుకున్న 2 ఆనియన్స్ వేసుకుని బాగా రెడ్ కలర్ వచ్చే వరకు, సాఫ్ట్ అయ్యే వరకు కలుపుకుంటూనే ఉండాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల చాలా తొందరగా ఆనియన్స్ అనేది సాఫ్ట్ అవుతుందండి. సో అందుకే చూడండి, ఆనియన్ సాఫ్ట్ అయ్యే వరకు బాగా కలుపుకుంటూనే ఉండాలి. అలా కలిపిన తర్వాత చూడండి, రెడ్ కలర్లో వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ముందుగా మనం చాప్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకోవడం అనేది చేతితో తిప్పుకోవాలండి, చేపల కూర అనేది. సో అలా తిప్పుకోవాలి. అందులోనే 1 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా చేతితో కలుపుకుంటూనే చూడండి, చూపించినట్టు ఇలా బాగా కలుపుకుంటూనే ఉండాలి. చేప ముక్కలు విరగకుండా ఉండాలంటే ఇలా చేతితోనే తిప్పుతూ ఉండాలండి, గరిటెతో అనేది యూజ్ చేయకూడదు. చూడండి, ఇలా ఉడికే దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, వేడివేడిగా చేపల ఇగురు రెడీ అయింది అండి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో ప్రాసెస్తో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.